నిన్న కేసు నమోదైంది. ఇవాళ యాక్షన్ మొదలైంది. ఏసీబీ రంగంలోకి దిగింది. అటు ఈడీ సైతం ఫోకస్ పెట్టింది. అసలు ఫార్ములా ఈ రేస్లో విచారణ ఎలా సాగబోతోంది డీటెయిల్గా చూద్దాం ఒకసారి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు షురూ చేసింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్ ఏసీబీ ఆఫీస్లో బిజీగా ఉన్నారు. ఫిర్యాదుదారులు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ను ఇవాళ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఇవాళ హెచ్ఎండిఏ కార్యాలయంతో పాటు హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు అధికారులు వెళ్లే అవకాశం ఉంది. ముందుగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఇటు ఈడీ సైతం ఫోకస్ పెట్టింది. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ తో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అధికారులు కోరారు. ట్రాన్సాక్షన్స్ జరిగిన తేదీల వివరాలు కూడా ఇవ్వాలన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తో టీవీ నైన్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, ఫార్ములా ఈ కేసు ఈ ఏసీబీ దర్యాప్తు అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏసీబీ ఏవైతే సెక్షన్లు కేసులు నమోదు చేసిందో కేటీఆర్ పైన అలాగే మిగతా ఇద్దరిపైన అవి యాస్టీస్ అటు ట్రాన్స్ఫర్ అవుతాయా? ఇంకేమైనా కొత్త కేసులు ఈడీ వాళ్ళు నమోదు చేసే అవకాశం ఉంటుందా? ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగా ఏవైతే మనీ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగాయో, ప్రధానంగా ఇండియన్ ఓవర్సీస్ సంబంధించినటువంటి ఆ బ్యాంకు నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ 2 దఫాలుగా జరిగాయి. కాబట్టి ఆ 2 దఫాలన్నీ కూడా ఏదైతే గ్రేట్ బ్రిటన్ పౌండ్స్కి సంబంధించి, అంటే మన కరెన్సీ కాకుండా మన కరెన్సీ నుంచి విదేశాల ఏదైతే బ్రిటన్ గ్రేట్కి సంబంధించినటువంటి పౌండ్స్ ద్వారా అది ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ 2 దఫాల్లో జరిగినటువంటి ఈ కోట్ల రూపాయలకు సంబంధించి, అంతేకాకుండా ఇంకా పెద్ద మొత్తంలో ఏమన్నా డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయన్న దానికి సంబంధించి పూర్తిగా కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏసీబీ అధికారులకు ఈడీ అధికారులు ఒక లేఖను కూడా రాశారు. ప్రస్తుతం మనం ఏసీబీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ప్రధానంగా ఎవరైతే ఫిర్యాదుదారుడైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఏదైతే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి 22 అంశాల్లో కూడా, అంటే సుదీర్ఘ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే డబ్బులు ఈ కార్ రేస్కు సంబంధించి ఏదైతే 55 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, అంతేకాకుండా ప్రధానంగా ఎటువంటి అధికారుల అనుమతులు లేకుండా ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాల్సిందిగా కూడా చెప్పారు. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి డాక్యుమెంట్స్ని సంబంధించి అటువైపు హెచ్ఎండిఏ కార్యాలయంతో పాటుగా ఏదైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకి సంబంధించి వాటి డాక్యుమెంట్స్ని కూడా పరిశీలించనున్నారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఆ వివరాలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఆ సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 దఫాలుగా చేసినటువంటి ఈ కోట్ల రూపాయలకు సంబంధించి కేవలం ఇవి మాత్రమేనా? ఎందుకంటే సెకండ్ టైం చేసినటువంటి అగ్రిమెంట్లో భాగంగా దాదాపుగా 160 కోట్లు ఉన్నాయి. దాంట్లో 110 కోట్లు ఏవైతే వసతులకు సంబంధించి, అంతేకాకుండా రేస్కు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు, ఇంకా 50 కోట్లు వేరే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు దఫాలుగా ఏదైతే సెకండ్ టైం జరిగినటువంటి హెచ్ఎండిఏతో జరిగినటువంటి అగ్రిమెంట్లో ఉంది. కాబట్టి ఇంకా ఏమైనా కోట్లు బదలాయించారా, ఇంకా ఏమైనా డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయనే దానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారంగానే ఏసీబీ అధికారులకు మాత్రం లేఖను రాశారు. ఎఫ్ఐఆర్లో ఏవైతే సెక్షన్లు పొందుపరిచారో, అంతేకాకుండా బ్యాంకుకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటువైపు ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తూ ఉంటే, మరోవైపు దానికి సంబంధించినటువంటి వివరాల సేకరణలో మాత్రం ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఒకవైపు కొద్దిసేపటి క్రితం ఈ కోర్టుకు కూడా ఈ ఇరువాదనలు వినిపించారు. కాబట్టి ఒకవైపు ఆ తీర్పుకు సంబంధించి కావచ్చు, అట్ ది సేమ్ టైం ఫిర్యాదుదారుడైనటువంటి దానకిషోర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది అని చెప్పేసి ఏదైతే ఏజీ వాదనలు వినిపించారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఆ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనటువంటి వివరాలను కూడా ఈడీ అధికారులు సేకరించేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా కూడా ఒక మనీ లాండరింగ్ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒక నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఏవైతే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా వివరాలను అడిగి తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు.